హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లలిత. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే నేను మా అక్క అయితే వచ్చామండి. ఇగోండి, మాకంటే ముందే లేచిపోయింది. ఇంకా అమ్మవారి విగ్రహం అయితే మా ఊర్లో పెట్టారు. ఇంకా అక్కడ పూజలో కూర్చుందామని చెప్పేసి మా అమ్మ అయితే మమ్మల్ని పిలిచింది. ఇంకా ముగ్గురం కూర్చుందామని చెప్పేసి వచ్చాము. ఇంకా ఇప్పుడే మేము లేచాము, ఫ్రెష్ అయ్యి ఇంకా ప్రసాదాలు అయితే మేము ప్రిపేర్ చేయాలి. మా పిల్లలైతే ఇంకా పడుకునే ఉన్నారు. లేస్తే గోల గోల, ఇంకా ఏ పని చేసుకోలేరు మమ్మల్ని అయితే. ఇంకా మేమందరం ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ చేయాలి ప్రసాదాలు అన్నీ. ఇవి మేమైతే ఫ్రెష్ అయిపోయామండి. కాఫీ అయితే తాగుతున్నాం. మా మదర్ కాఫీ అయితే ఇచ్చారు. ఇంకా మేము ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేయాలి. చేసి పూజ చేసేసుకుని టెంపుల్కి అయితే వెళ్తాం. మా పాప అయితే ఇప్పుడే లేచింది. వీళ్ళు లేస్తే గోల గోల, ఇంకా ఏది చేసుకోనివ్వరు. ఇంకా కాఫీ అయితే తాగేసాము. ఇక్కడ మా పాప అయితే మేమిద్దరం అయితే ఎత్తుకుని ఇంకా అట్లా ఆడిస్తూ ఉన్నాము. ఎవరమ్మో ఏంటో తెలియక మా అక్క దగ్గరికి, నా దగ్గరికి, ఇద్దరి దగ్గరికి వెళ్తుంది. ఫుల్ నవ్వుకున్నాం మేమైతే. ఎవరమ్మ అనేది తెలియట్లేదు. ఇద్దరం ఒకేలా ఉండేసరికి మా పాప అప్పుడే లేచింది, కన్ఫ్యూజ్ అయిపోయింది. ఎవరమ్మో తెలియక అటు ఇటు జంప్ చేస్తూ ఉంది. ఇక్కడైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు మా మదర్ అయితే. ఇంకా ఇవైతే మా చెట్టు ఫ్లవర్సేనండి. అమ్మవారికి పూలమాల కడదామని చెప్పేసి పూలదండకి మేమైతే ఇవి మా చెట్లే మేము కోసేసి అన్నీ అమ్మవారికి దండ అయితే మేము కట్టాము. అన్నీ మా ఫ్లవర్సేనండి మొత్తం. మేమందరం అయితే రెడీ అయిపోయాము. ఇప్పుడు మేమైతే టెంపుల్కి బయలుదేరుతున్నాం. మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయామండి. టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మా పాపని అలా ఒక ఫోటో అయితే తీశాను నేను. మా అమ్మవారండి. టెంపుల్కి అయితే వచ్చేసాం మేము. ఇంకా వచ్చేసి టెంపుల్కి ఇంకా మేము కట్టిన పూలమాలలు అవన్నీ ఉన్నాయి కదండి, అమ్మవారిని అయితే అలంకరించేస్తున్నాము. అంటే ఇంతకు ముందు కూడా వైట్ ఫ్లవర్స్తో అవన్నీ మేము మాలలు అయితే కట్టేసాము. అన్నీ కట్టేసినవి ఇంకా అమ్మవారికి అయితే అలంకరిస్తూ ఉన్నామండి మేము. ఇంకా పంతులు గారు రావడానికి టైం ఉంది అని చెప్పేసి. కృష్ణుడి దేవాలయం అండి ఇది. అక్కడైతే అమ్మవారి విగ్రహం అయితే పెట్టారు. ఇవన్నీ మేమేనండి. ఇంకా ఇక్కడ అలంకరించేసాము అమ్మవారిని. మా చెట్టు ఫ్లవర్స్ అన్నీ కోసి మేమే పెద్దగా మాల కట్టి అమ్మవారికి బాగా నిండుగా మేము దండలు అయితే మాలలు కట్టి వేసామండి. చీర అవన్నీ కూడా మేము కొని తీసుకున్నాము. ఆ రోజు రెడ్ శారీ కట్టాలి అని చెప్పేసి అమ్మవారికి అన్నారు. కాచాయిని దేవి అమ్మవారిది ఇంకా పూజ 10 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేద్దంటండి. ఇంకా అలా ఆ రోజు మాకు అదృష్టం దొరికింది. ఆ రోజే మేము మా అక్క మా అమ్మ కూర్చున్నాము. అనుకోకుండా అయ్యింది. ఆ అదృష్టం మాకు దక్కింది. ఇంకా పంతులు గారు అయితే వచ్చారు. ఇంకా దీపం అవన్నీ వెలిగించేసి అమ్మవారి దగ్గర పెట్టమన్నారు. అవన్నీ చేస్తుంది మా మదర్. ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ ఏడుపు. మా పాప అయితే ఇంకా మా నాన్నకి అప్పచెప్పేశాను నేనైతే మా పాపని. మా పిల్లలిద్దరిని మా నాన్నకే అప్పచెప్పేశానండి. ఫైనల్గా అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసేసాం మేము. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశారండి. మాదే లేట్ ఏమో అనుకున్నాను.
ఫైనలీ ఇంకా మేము అక్కడికి వచ్చి మొత్తం అమ్మవారిని అంతా రెడీ చేసి మేమైతే ఇంకా పూజ స్టార్ట్ చేసాము. ఇక్కడ కలశానికి ఫస్ట్ పూజ చేపిస్తారండి. ఇలా అమ్మవారిని రెడీ చేసి కలశానికి అవన్నీ పూజ చేపించి మా గోత్రనామాలు అయితే చెప్పమన్నారండి. అవన్నీ చెప్పాము. ఫస్ట్ అయితే అవన్నీ చెప్పేసిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశారు. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నా వీడియోలు మీకు వస్తాయి. నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ మీకు వస్తాయి. వీడియోస్ అయితే తీస్తున్నాను కానీ పోస్ట్ అయితే చేయలేకపోతున్నానండి, కొంచెం బిజీగా ఉండి. కంపల్సరీ వీడియోస్ అయితే తీసినవన్నీ నేనైతే పోస్ట్ చేస్తాను. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కలశానికైతే అలా పూజ ఫ్లవర్స్తో అయితే పూజ చేపిస్తూ ఉన్నారండి. ముందు కలశానికి పూజ చేపించిన తర్వాత అమ్మవారి దగ్గర అయితే పూజ చేపిస్తారు. కుంకుమ పూజ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా పువ్వులతో పూజ అయిపోయిన తర్వాత ఇంకా కుంకుమ పూజ అయితే స్టార్ట్ చేసామండి. కుంకుమ పూజ కూడా చేస్తున్నాము. మా పాప అయితే ఏడుస్తూ ఉంది నన్ను చూసి. ఇంకా అందరూ ఒక్కొక్కళ్ళు ఎత్తుకొని తిప్పుతూ ఉన్నారు బయట. మా బాబు అయితే హ్యాపీగా మా డాడీ దగ్గరే ఉంటే చాలు, మా నాన్న ఉంటే చాలు, మా నాన్న దగ్గరే ఉంటాడు వాడు. ఇక్కడ మా బాబు అయితే వచ్చేసి నేను చేస్తానని చెప్పేసి వచ్చాడు. కుంకుమ పూజ అయితే అయిపోయిందండి. ఇంకా అమ్మవారికి అలా సాంబ్రాణి అవన్నీ ఇచ్చేసి లాస్ట్లో అక్షింతలు అవన్నీ వేసేసి మా బాబు అయితే వచ్చి అక్కడ నేను చేస్తానని గోల చేస్తున్నాడు. ఇంకా మనం తీసుకెళ్ళిన పూజ అన్నిటి మీద మనకి అలా ఫ్లవర్తో ఇలా చిలకరించమన్నారు. ఇక్కడ అమ్మవారికి అయితే ఆ కాచాయిని దేవి అమ్మవారికి అయితే ఆ రోజు నిమ్మకాయల దండ అనేది ఖచ్చితంగా వేయాలంటండి. మేమైతే నిమ్మకాయల దండ అయితే ఖచ్చితంగా వేసాము ఆ రోజు అమ్మవారికి. ఇంకా పూజ అయితే అయిపోయింది. కొబ్బరికాయలు అయితే తీసుకొచ్చిన వాళ్ళని కొట్టేసేయమన్నారు. ఇంకా మేమైతే తీసుకెళ్ళినవి కొట్టేసి నైవేద్యం కింద అయితే పెట్టేసాము అమ్మవారికి. ఇంకా మేమైతే నైవేద్యాలు ఏం చేసామంటే పానకం ఒకటి, చలివిడి వడపప్పును, ఇలా అమ్మవారికి పొలగమన్నం, పులిహార, గారి, పూర్ణం, కేసరి, ఇంకా పరవణం పొంగలి చేసామండి.
అమ్మవారికి మేమైతే ఇవన్నీ చేసాము. ఇంకా లాస్ట్లో ఇలా అమ్మవారికి ధూపం ఇచ్చేశారు, సాంబ్రాణి ధూపం. ఇంకా మేమైతే హారతి ఇచ్చేసి ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి. చాలా బాగా అనిపించిందండి మాకు. మా ఊరు వెళ్ళి మేము పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది మాకు. లాస్ట్లో హారతి అయితే అమ్మవారికి ఇచ్చేయాలండి. హారతి ఇచ్చేసాము మేమైతే. ఇంకా లోపల కృష్ణుడికి అందరికీ హారతి ఇచ్చేయమన్నారండి. లోపల కూడా వెళ్ళి కృష్ణుడికి అందరికీ హారతి ఇచ్చేసాం మేము. ఇంకా ఫైనల్గా అయితే మా డాడీ కూడా వచ్చేసి అమ్మవారి దగ్గర అక్షంతలు అవన్నీ వేసేసుకుని దండం పెట్టేసుకున్నారండి. ఇంకా ఫైనల్గా అయితే మేమైతే ప్రసాదాలు అయితే అందరికీ పెట్టేశామండి. థ్యాంక్ యూ. సీ యూ మై నెక్స్ట్ వీడియో. బాయ్.